మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నారు. అంటే మీరు కాస్ట్లీ లైన్లో నిలబడితే మీకు ప్రసాదం చీప్గా కనపడిందా? స్వామివారి ప్రసాదం అంటే మీరు ఒక్కలే వెళ్తున్నారా ఏంటి 10,000 రూపాయల టికెట్కి? మీరు అలా వెళ్ళాలన్నా మీకు ఆ అదృష్టాన్ని కల్పించింది ఆ వెంకటేశ్వర స్వామివారే. ఎందుకంటే మీలాగా అందరూ 10,000 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళే పరిస్థితి ఉండదు కదా. సాధారణమైనటువంటి మధ్యతరగతి జీవితాన్ని గడిపేటువంటి భక్తులకి, స్వామివారి భక్తులకి 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనేటువంటి శక్తి చాలామందికి ఉండదు. కాబట్టి చాలామంది 300 రూపాయలు టికెట్ కొనుక్కుంటారు, లేదా క్యూ లైన్లో నడుచుకుంటూ వచ్చి మెట్ల మార్గం ద్వారా వచ్చి మరి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ఎవరన్నా రాజకీయ నాయకులతోటి ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొని మరి బ్రేక్ దర్శనం పెట్టుకుంటారు అనమాట. అంటే బ్రేక్ దర్శనం పెట్టుకోవడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం, స్థానిక ఎమ్మెల్యేలతోటి పరిచయము. సో వారి అవసరం వీరికి ఉందంటే వారు కూడా లెటర్లు ఇస్తూ ఉండేటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది. సో కాబట్టి 10,000 రూపాయలు టికెట్ మీలాగా అందరూ కొనుక్కోలేరు. అంటే 10,000 రూపాయల టికెట్ కొనుక్కున్నాం కాబట్టి ప్రసాదం మేము అడిగి ఇట్లా తీసుకున్నాం కాబట్టి, అంటే కాస్ట్లీ లైన్లో నిలబడ్డాం కాబట్టి ఈ ప్రసాదాన్ని మీరు ఆ విధంగా మాట్లాడతారా? అంటే మీరున్న లైన్ కాస్ట్లీ, మీ దృష్టిలో ప్రసాదం ఏంటి మరి? తప్పు కదా.